వెల్కమ్ టు ఏఎం మీడియా తెలుగు. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నది ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇది మన థర్డ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, ద బ్లూ అండ్ ఆల్సో బ్లూ ప్లానెట్, అండ్ దిస్ ఈజ్ అ ఎర్త్. ఇది మన భూగోళం, రైట్? మనం ఇప్పుడు ఎర్త్ కేవలం ఎర్త్, ఈ బ్లూ కలర్ లైట్ చూసారా? స్పేస్ని చూస్తుంటే మన ఎర్త్ కూడా ఇలా ఎర్త్ ఇలాగా చిన్న స్పానిష్గా లైట్ కలర్లో లైట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, బ్లూ కలర్ లైట్ లాగా. దెన్ ఈరోజు మనం ఎర్త్ గురించి అండ్ ఎర్త్ పైన ఉండే ఖండాల గురించి తెలుసుకుందాం. మన భూమి 3 వంతులు నీటితోని 1 వంతు నేలతోని కవర్ అయి ఉంటుంది. ఎక్కువ భూభాగం నీటితో కవర్ అయి ఉండడం వల్ల మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. అండ్ కేవలం మన ఎర్త్ పైనే లైఫ్ ఉంది. సో మనం దీని గురించి లెసన్ తెలుసుకుందాం. మన ఎర్త్ పైన నేల భూభాగము 7 కాంటినెంట్స్గా డివైడ్ అయి ఉంది. 7 కాంటినెంట్స్ ఆన్ అవర్ ఎర్త్. ఒకటి ఏషియా, చూడండి ఇది ఇలా ఏషియా, ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ద వరల్డ్, ఏషియా కాంటినెంట్. అండ్ ఇది యూరప్ కాంటినెంట్. ఇక్కడ ఏషియా కాంటినెంట్ని యూరప్ కాంటినెంట్ యురాల్ మౌంటైన్స్ని సెపరేట్ చేసి కనిపిస్తాయి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అండ్ నెంబర్ 2 యూరప్ కాంటినెంట్. అండ్ దిస్ ఈజ్ ఆఫ్రికా కాంటినెంట్, ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. బ్రీఫ్గా ఇంకా నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా కాంటినెంట్. ఇది ఆస్ట్రేలియా కాంటినెంట్ అండి. నెక్స్ట్ మన ఏషియా కాంటినెంట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్స్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ అంటార్కిటిక్ కాంటినెంట్. చూడండి కింద ఉన్నది ఐసీ కాంటినెంట్. అంటార్కిటిక్ కాంటినెంట్ ఈజ్ ఏ ఐసీ కాంటినెంట్. అండ్ ఈ రిమైనింగ్ బ్లూ కలర్ అంతా ఓషన్స్. 5 ఓషన్స్గా డివైడ్ చేస్తారండి ఎర్త్ పైన వాటర్ని. ఆ ఓషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. అండ్ మ్యాప్ చూపించి ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంటినెంట్స్ గురించి. ఎస్, ఇప్పుడు మన కాంటినెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు మనం ముందు చెప్పుకుంటున్నట్టు ఇదంతా ఏషియా కాంటినెంట్. ఏషియా కాంటినెంట్ ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ద మోస్ట్ పాపులేటెడ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆల్సో ఏషియా కాంటినెంట్ has the highest mountain in the world. Mount Everest is located in the Asia continent between Nepal and China. And Asia continent borders దేంతో బార్డర్ ఏంటి? ఆఫ్రికా అండ్ యూరప్. వెస్ట్ పార్ట్ ఆఫ్ ఏషియా కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్తోని యూరప్ కాంటినెంట్ లేస్ అయింది. అండ్ ఈస్ట్ వైపు ఏంటుంది? పెసిఫిక్ ఓషన్. ఈస్ట్ తూర్పు భాగం పసిఫిక్ ఓషన్ ఉంది. అండ్ వెస్ట్ భాగం అంతా యూరప్ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్, వీటికి ఏషియా కాంటినెంట్కి బార్డర్గా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద యూరప్ కాంటినెంట్. సి ఎస్, ఈ మ్యాప్ బాగుంది. నెక్స్ట్ యూరప్ కాంటినెంట్ తెలుసుకుందాం. యూరప్ కాంటినెంట్, ఇక్కడ నుంచి ఇదంతా యూరప్ కాంటినెంట్ అండి. ముందు చెప్పుకున్నట్టు మన ఏషియా కాంటినెంట్, యూరప్ కాంటినెంట్ని ఇక్కడ యురాల్ మౌంటైన్స్ అని సపరేట్ చేస్తున్నాయి. యూరప్ కాంటినెంట్కి వచ్చేసరికి యూరప్ ఈజ్ ద 6th లార్జెస్ట్ అండ్ 3rd మోస్ట్ పాపులేషన్ కాంటినెంట్. ఇట్స్ బార్డర్డ్ బై మెడిటేరియన్ సీ టు సౌత్. అండ్ ఏషియా ఈజ్ ద ఈస్ట్, బార్డర్స్గా ఉన్నాయండి. మరియు అట్లాంటిక్ ఓషన్ ఏమో వెస్ట్లో ఉంది. అండ్ యూరప్ ఈజ్ ద ఓన్లీ కాంటినెంట్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఎనీ డిసర్ట్. చూసారా, యూరప్ కాంటినెంట్లో ఎంటైర్ వరల్డ్లో
యూరప్ కాంటినెంట్లో మాత్రం ఎటువంటి డిసెర్ట్ కూడా లేదంట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద రిచెస్ట్ కాంటినెంట్. యూరప్ ఈజ్ ద రిచెస్ట్ కాంటినెంట్. ఇది యూరప్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్రికా. ఇదంతా ఆఫ్రికా కాంటినెంట్. చూసారా? ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై ద మెడిటేరియన్ సీ టు ద నార్త్, అట్లాంటిక్ ఓషన్ టు ద వెస్ట్ అండ్ ఇండియన్ ఓషన్ టు ద సౌత్ ఈస్ట్. ఇట్ ఈస్ ద హాటెస్ట్ కాంటినెంట్. యూరోప్ ఈజ్ ద హాటెస్ట్ కాంటినెంట్. ఎందుకండి ఇక్కడ ఈక్వేటర్ దీనిపై నుంచి వెళ్తుంటే అంటే భూమధ్య రేఖ. చూసారా ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈక్వేటర్ భూమధ్య రేఖ యూరోప్ మధ్య ఆఫ్రికా మధ్య నుంచి వెళ్తుంది. ఎక్కడైతే భూమధ్య రేఖ వస్తుందో అక్కడంతా చాలా హాటెస్ట్గా ఉంటుంది. సో ఈ కాంటినెంట్ అంతా దీన్ని హాటెస్ట్ కాంటినెంట్ అంటారు. అండ్ ఆల్సో ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అని కూడా అంటారు. అండ్ ద లార్జెస్ట్ రివర్ నైల్ రివర్ కూడా ఇదే కాంటినెంట్లో ఉందండి. నైల్ రివర్, రైట్, దిస్ ఈజ్ నైల్ రివర్. అండ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఈజిప్ట్ సివిలైజేషన్ ఆల్సో లొకేటెడ్ ఇన్ దిస్ కాంటినెంట్. అండ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డిసెర్ట్ సహారా డిసెర్ట్ కూడా ఈ ఆఫ్రికా కాంటినెంట్ పైన లేస్ అయింది. ఇప్పుడు మనం 3 కాంటినెంట్స్ గురించి నేర్చుకున్నాం. 1 ఏషియా, 2 యూరప్, 3 ఆఫ్రికా. అండ్ నెక్స్ట్ వన్ నార్త్ అమెరికా. రైట్, నార్త్ అమెరికా. దిస్ ఈజ్ నార్త్ సైడ్ లొకేటెడ్ ఇన్ నార్త్ అమెరికా అండ్ సౌత్ సైడ్ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. మనం ఇప్పుడు నార్త్ అమెరికా గురించి తెలుసుకుందాం. నార్త్ అమెరికా ఈజ్ ద 3rd లార్జెస్ట్ కాంటినెంట్ బై ఏరియా. దిస్ ఈజ్ ద నార్త్ అమెరికా. దిస్ గ్రీన్లాండ్ ఆల్సో. Greenland is the world's largest island. This is Greenland. And North America is the world's 3rd largest continent by area. It is bordered by the Atlantic Ocean to the east. సరేది ఈస్ట్ వైపు నార్త్ అమెరికాకి ఈస్ట్ వైపు అట్లాంటిక్ ఓషన్ ఉంది. అండ్ వెస్ట్ వైపు పసిఫిక్ ఓషన్ ఉంది. అండ్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ గ్రీన్లాండ్ ఈజ్, చూసారా ఇది గ్రీన్లాండ్, ఇదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ లేక్ వాటర్ లేక్ సుపీరియర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ దిస్ కాంటినెంట్. జీకే బిట్స్ అండి, గుర్తుంచుకోండి. వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ సుపీరియర్ లొకేటెడ్ ఇన్ దిస్ నార్త్ అమెరికా. అండ్ నెక్స్ట్ వన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా ఈజ్ బార్డర్డ్ బై ద అట్లాంటిక్ ఓషన్ టు ద ఈస్ట్ అండ్ ద పసిఫిక్ ఓషన్ టు ద వెస్ట్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రివర్. ముందు మనం లార్జెస్ట్ లేక్ గురించి తెలుసుకున్నాం. లాంగెస్ట్ రివర్ ఇక్కడ నైల్ రివర్ ఆఫ్రికాకు వచ్చింది. ఇక్కడ సౌత్ అమెరికాకు వచ్చేసరికి వరల్డ్స్ బిగ్గెస్ట్ రివర్ అంటే మోర్ వాటర్, ఇట్స్ క్యారింగ్ మోర్ వాటర్. ద అమెజాన్ రివర్ ఇక్కడ ఫ్లో అవుతుందండి. ద వరల్డ్స్ ఇట్స్ క్యారింగ్ మోర్ వాటర్ ఫ్లోస్ ఇన్ దిస్ కాంటినెంట్. ద వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ యాండెస్ లొకేటెడ్ ఇన్ దిస్ కాంటినెంట్. ఇక్కడ ఈ పెరు నుంచి ఈ చిలీ ఇదంతా ఈ ఏరియా అంతా యాండెస్ మౌంటైన్స్ లొకేటెడ్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా, ద స్మాలెస్ట్ కాంటినెంట్ అండ్ ఆల్సో ఐలాండ్ కాంటినెంట్. ఒకసారి చూసారంటే ఆస్ట్రేలియాకి వచ్చేసరికి చూడండి ల్యాండ్ ఏరియా అంతా చుట్టూ అన్ని వైపుల నుంచి వాటర్తో కవర్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద ఐలాండ్ కాంటినెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఏషియాకి. ఇది ఏ వైపు ఏ డైరెక్షన్లో లొకేట్ అయిందండి? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో లొకేట్ అయింది. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఇండియన్ ఓషన్ అండ్ ద పసిఫిక్ ఓషన్. చూడండి ఇక్కడ ఇటువైపు ఇండియన్ ఓషన్ ఉంది, ఇటువైపు పసిఫిక్ ఓషన్ ఉంది. అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ క్యాంగ్రూ యానిమల్ అండ్ ద లార్జెస్ట్ బర్డ్ emu bird also we can find out in the Australia. The world's famous kangaroo animal we can find out in the Australia continent. Next one Antarctic. See చూడండి ఇదంతా
ఐసీ కాంటినెంట్ అంటారండి. అంటార్క్టిక్ కాంటినెంట్ ఉంది, ఇదంతా ఐస్తో కవర్ అయి ఉంటుంది. మనం ఇక్కడ రెసిడెన్స్ చేసుకోవడానికి అవ్వదు. అంటార్క్టిక్ ఈజ్ ద ఐసీ కాంటినెంట్ ఎట్ ద సౌత్ పోల్. మనం ముందుగుండా చెప్పుకుంటున్నట్టు పైన ఉన్నది నార్త్ పోల్, నార్త్ సైడ్ ఉన్నది నార్త్ పోల్ అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్ ఉన్నది సౌత్ పోల్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? అంటార్క్టిక్ కాంటినెంట్ సౌత్ పోల్లో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ద ఫ్రోజన్ కాంటినెంట్, రైట్. 98% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ పెర్మనెంట్లీ ఫ్రోజన్. ఇక్కడ అసలు మనం లీవ్ చేయడానికి వీలు ఉండదండి. మొత్తం అంతా 98% ల్యాండ్ అంతా చూసారు, ఇదంతా వైట్ కనిపిస్తుంది, అంతా ఐసీ కాంటినెంట్. ఇట్ ఈస్ ద హైయెస్ట్, డ్రైయెస్ట్, విండెస్ట్, ఎంటీయెస్ట్, కోల్డెస్ట్ ప్లానెట్ ఆన్ ద ఎర్త్. అంతే కదండి, మొత్తం అంతా కాంటినెంట్ అంతా ఐస్తో కవర్ అయ్యి ఉంటే మనం ఎలా ఉండగలం? సో మనం ఇక్కడ ఉండలేము. హైయెస్ట్, డ్రైయెస్ట్ కాంటినెంట్, విండెస్ట్ కాంటినెంట్, ఎంటీయెస్ట్ కాంటినెంట్ అండ్ ఆల్సో కోల్డెస్ట్ కాంటినెంట్. There are no countries and no permanent residents in this continent. Penguins and seals are seen here. We can see here in penguins and seals. అండ్ ఒకసారి రివైజ్ చేసుకుందామండి. మన భూభాగం అంతా ఇలా బల్జ్ షేప్లో ఉంటుంది, చూసారా? స్పేర్ షేప్, ఇలా బల్జ్ అయి ఉంటుంది. పైనుంచి ఒక బలూన్ పట్టుకొని పైనుంచి స్ట్రెస్ చేస్తే ఏ షేప్ వస్తుందో ఆ షేప్లో ఉంటుంది భూభాగం. చూడండి, పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్. ఈ ప్యారలల్స్, మెరిడియన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మన భూభాగం మొత్తంగా 7 ఖండాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఏషియా, ద వరల్డ్స్ లార్జెస్ట్ కాంటినెంట్, అండ్ యూరప్, ఆఫ్రికా, సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్, అండ్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ డిసర్ట్, సహారా డిసర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఆఫ్రికా కాంటినెంట్ ఈజ్ ద హాటెస్ట్ కాంటినెంట్. అండ్ ఆస్ట్రేలియా కాంటినెంట్, చూడండి, ఆస్ట్రేలియా ఈజ్ ద ఐలాండ్ కాంటినెంట్. అండ్ అంటార్క్టిక్ కాంటినెంట్ ఈజ్ ద ఐసీ కాంటినెంట్. మనం ఇలా చూసుకుంటే ఏషియా కాంటినెంట్ మనం ఈజీగా గుర్తుంచుకుంటే మిగతా కాంటినెంట్స్ని మనం త్వరగా ఐడెంటిఫై చేసేవచ్చు. మనకు తెలిసిన విషయమైనా ఎక్కువగా మర్చిపోయేవి ఇవి టాపిక్స్, అందుకు రివైజ్ చేస్తున్నాను. అండ్ ఇటుకు వచ్చేసరికి పూర్తిగా ఆపోజిట్కి వచ్చేసరికి పైన ఉన్నది నార్త్ అమెరికా అండ్ కిందనున్నది సౌత్ అమెరికా. దిస్ ఈజ్ అబౌట్ అవర్ కాంటినెంట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మరి ఇంక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాము. ఐ హోప్ ఈ క్లాస్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ త్వరగా గుర్తుండేటట్టు ఈజీ మెథడ్లో క్లాస్ చెప్పడానికి నేను ట్రై చేశాను. మీకు నా క్లాస్ నచ్చేటట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.